హాయ్ గైస్, ఇలాంటి వీడియోస్ మీరు ఈ ఛానల్లో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, సో మనకి యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ ఇచ్చింది. సో ఆ అప్డేట్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి వచ్చాయి యూట్యూబ్లో. సో ఈ వీడియోలో నాకు తెలిసిన 3 ఫీచర్స్ గురించి యూట్యూబ్లో సో ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో హాయ్ గైస్, దిస్ ఇస్ Rayudu, you are watching Mr.telugutech. So without me to start anything, let's jump into the video. హాయ్ గైస్, సో మనకి ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు సో మనం వీడియోని కిందకి ఇలా డ్రాగ్ చేసామంటే మనకి ఒక వీడియో ట్యాబ్లో ప్లే అవుతుంది వీడియో అనేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఒక బార్ లాగా వచ్చి అక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది. సో అక్కడ నుండి మనం వీడియోని ప్లస్ చేయొచ్చు అండ్ ప్లే చేయొచ్చు. అండ్ ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే సో వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది ఇక్కడ నుండి. సో ఈ ఫీచర్ కూడా మనకి కొత్త అప్డేట్లో వచ్చింది. కానీ ఈ ఫీచర్ కాకుండా నేను 3 ఫీచర్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ 3 ఫీచర్స్ మనకు బాగా యూస్ అవుతాయి. సో యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి రిమైండ్ టు టేక్ ఏ బ్రేక్. సో మన యూట్యూబ్ ఓపెన్ చేసామంటే చాలు వీడియోస్ చూస్తూనే ఉంటాం, నిమిషాలు కానీ గంటలు కానీ. సో ఈ వీడియోస్ చూస్తూనే ఉంటాం, దానివల్ల మన కళ్ళకి డ్యామేజ్ అవుతుంది. సో మనకు అనేది తెలీదు, కళ్ళు అనేది డ్యామేజ్ అవుతాయి. సో ఇలా కాకుండా యూట్యూబ్ అనేది ఒక అప్డేట్ ఇచ్చింది. సో ఈ అప్డేట్ వల్ల మనం కంటిన్యూస్గా 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఇలా వీడియోస్ కంటిన్యూస్గా చేసామంటే సో మనకి యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ ఇస్తుంది బ్రేక్ తీసుకోమని. సో దానివల్ల మన కళ్ళు అనేది హెల్తీగా ఉంటాయి, సో డ్యామేజ్ అనేవి కాదు. సో ఈ ఫీచర్ కోసం మీరు ఇక్కడ ఈ అకౌంట్ మీద ట్యాప్ చేసి అండ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసినట్లయితే సో జనరల్ అని ఉంటుంది. సో జనరల్ మీద ట్యాప్ చేసినట్లయితే సో ఫస్ట్ ఫీచర్ రిమైండ్ టు టేక్ ఏ బ్రేక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు టైం అనేది సెట్ చేసుకోండి, 15 మినిట్స్ 13 మినిట్స్. సో ఇలాగ మినిట్స్లో ఉంటుంది. సో మినిట్స్లో టైం అనేది సెట్ చేసుకుంటే సో ఈ టైం అనేది మీరు కంటిన్యూస్గా వీడియో చూసారంటే సో తర్వాత టైం అయిపోయిన తర్వాత మీకు గుర్తు చేస్తుంది టేక్ ఏ బ్రేక్ అని. సో ఈ విధంగా మన కళ్ళు అనేది డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో ఇది ఒక మంచి ఫీచర్ యూట్యూబ్ నుండి. అండ్ యూట్యూబ్లో సెకండ్ ఫీచర్ వచ్చేసరికి హిస్టరీ సెట్టింగ్స్. సో ఆ హిస్టరీ సెట్టింగ్స్ కోసం ఇక్కడ లైబ్రరీ మీద ట్యాప్ చేసి సో హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే పైన 3 డాట్స్ కనపడతాయి. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే హిస్టరీ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో వీటి మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొత్తగా 2 ఫీచర్స్ కనపడతాయి, ప్లస్ వాచ్ హిస్టరీ ప్లస్ సెర్చ్ హిస్టరీ అని. సో మనం కనుక ఈ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసామంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో వీడియోస్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ సో ఆ సెర్చ్ హిస్టరీ అనేది సేవ్ కాదనమాట. అండ్ వాచ్ హిస్టరీ మీద ఎనేబుల్ చేసామంటే సో మనం చూసే వీడియోస్ కూడా హిస్టరీలో సేవ్ కాదన్నమాట. సో నేను ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ని ఎనేబుల్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒక సెర్చ్ చేశాను ఒక వర్డ్ అనేది. సో ఇక్కడ వర్డ్ అనేది నాకు సెర్చ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ సేవ్ కాలేదు. అండ్ ఇంకో వీడియో చూస్తాను, సో వీడియో అనేది చూశాను. సో హిస్టరీలో చూసుకుంటే వీడియో అనేది సేవ్ కాలేదు నాకైతే. సో ఈ విధంగా మనకి ఈ 2 ఆప్షన్స్ అనేవి యూస్ అవుతాయి. అండ్ మనం ఇక్కడ నుండి పై చూసుకుంటే క్లియర్ వాచ్ హిస్టరీ, క్లియర్ సెర్చ్ హిస్టరీ అని ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా సెర్చ్ హిస్టరీ కానీ వాచ్ హిస్టరీ కానీ డైరెక్ట్గా ఇక్కడ నుండి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇదిగా సెకండ్ ఫీచర్ మనకి యూట్యూబ్ న్యూ ఫీచర్స్లో. సో యూట్యూబ్లో థర్డ్ ఫీచర్ వచ్చేసరికి సో హిస్టరీకి సంబంధించింది. సో మనం హిస్టరీలో చూసుకుంటే మనం చూసిన వీడియోస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో ఈ వీడియోస్లో ఏదైనా ఒక వీడియోని రిమూవ్ చేయాలంటే మనం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ వాచ్ హిస్టరీ అని క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు అలా కాదు, సింపుల్గా మన వీడియోని స్లైడ్ చేసామంటే రిమూవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా. సో ఇవి గైస్ యూట్యూబ్ కొత్త అప్డేట్లో నాకు తెలిసిన 3 ఫీచర్స్. సో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో దిస్ ఇస్ Rayudu signing off. I will catch you in the next one. Take care.